శ్రమలలో మాకు శక్తి ఇవ్వడానికి, ఆయన మమ్మల్ని బలపరచడానికి ఆదరించుచున్నాడని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడితో మరి దేవుడు రాయిస్తూ ఉండే. ఎంత గొప్ప దేవుడు! ఆదరించడంలో గొప్పవాడండి. తల్లైనా మర్చిపోతాం, తండ్రి అయినా మర్చిపోతాడేమో, తల్లైనా విడిచిపెడతాం, తండ్రి అయినా విడిచిపెడతాడేమో, ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన ఆదరించడంలో ఉన్నతమైనటువంటి వాడు. ఆయన కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, బలహీనతల్లో ఉండి ఆదరించేవారు లేక తల్లడిల్లిపోతూ ఈ వాక్యం వింటున్నావా? ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ అక్క, ఆదరణ లేక నలిగిపోతున్నావా? ఆదరించేవాడు ఉన్నాడు. ఎంత బాగా ఆదరిస్తాడు ఈయన. ఒక్కసారి యేసయ్యా నన్ను ఆదరించు ప్రభు అని ప్రార్థన చేయి. నువ్వు ఏ మతంలో ఉన్నా, నువ్వు ఏ మార్గంలో ఉన్నా ఆదరించడానికి వస్తాడు ఆయన. గొప్ప దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు. దేవా నన్ను ఆదరించవయ్యా. ఈ లోకంలో ఎంతమంది ఆదరించినా సరైన ఆదరణ రాదు. కానీ ఆదరించవలసింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆదరించడములో గొప్పవాడు. ఆయనకి ఆయనే పోటీ, ఆయనకి ఎవరూ లేరు సాటి.